1947 ఆగస్టు 15 ఆ రోజు మనకు కేవలం ఒక తేదీ మాత్రమే కాదు, దాదాపు 200 ఏండ్ల భారతదేశపు బానిసత్వానికి ముగింపు పలికిన రోజు. ఈ స్వాతంత్రం కేవలం ఒక నాయకుడి వల్ల రాలేదు. ఈ స్వాతంత్రం కేవలం ఒక పోరాటం వల్ల రాలేదు. నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని లక్షల మంది భారతీయుల గుండెల్లో దేశభక్తిని రగిలించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వల్ల వచ్చింది. ఉరికంబాని నవ్వుతూ ముద్దాడిన భగత్ సింగ్ వల్ల వచ్చింది. అడవినే ఆయుధంగా మార్చుకొని బ్రిటిష్ పాలనకు సవాల్ చేసిన అల్లూరి సీతారామరాజు వల్ల వచ్చింది. ఆజాద్గా పుట్టి ఆజాద్గానే మరణించిన చంద్రశేఖర్ ఆజాద్ వల్ల వచ్చింది. స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దాన్ని సాధించి తీరుతాను అని చెప్పిన బాల గంగాధర్ తిలక్ వల్ల వచ్చింది. లాఠీ దెబ్బలు శరీరాన్ని దాకిన దేశభక్తిని మాత్రం వంగనివ్వని లాలా లజపతి రాయ్ వల్ల వచ్చింది. ఉరికంబాని ధైర్యంగా ఎదుర్కొని దేశం కోసం తన ప్రాణాన్ని అర్పించిన అష్ఫాకుల్లా ఖాన్ వల్ల వచ్చింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వల్ల వచ్చింది. తాంతియా తోపే వల్ల వచ్చింది. మంగల్ పాండే వల్ల వచ్చింది. 80 ఏండ్ల వయసులో కూడా బ్రిటిష్ సైన్యంతో యుద్ధం చేసిన కున్వర్ సింగ్ వల్ల వచ్చింది. వీపున తన చిన్న కుమారుని కట్టుకొని చేతుల కత్తి పట్టి యుద్ధం చేసిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వల్ల వచ్చింది. ఏనుగు మీద కూర్చొని చేతిలో కత్తి పట్టి తెల్లదొరల గుండెల్లో భయాన్ని పుట్టించిన బేగం హజ్రత్ మహల్ వల్ల వచ్చింది. ఆజాద్ హిందూ ఫౌజు కోసం ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గని ధైర్యవంతురాలు నీరా ఆర్య వల్ల వచ్చింది. వీళ్ళు మాత్రమే కాదు, చరిత్రలో పేర్లు కూడా తెలియని ఎంతో మంది వీరులు వీర వనితలు వాళ్ళు ప్రాణ త్యాగాలు చేయడం వల్ల వచ్చింది. వాళ్ళ ప్రాణ త్యాగాల వల్లే ఈరోజు మనం బానిసలంగా కాకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా తలెత్తుకొని జీవిస్తున్నాం. అందుకే స్వాతంత్రం అనగానే కేవలం జెండా ఎగరవేయడం కాదు, వాళ్ళ ప్రాణ త్యాగాలను గౌరవించడం, వారి ఆశయాలను నిలబెట్టడం, దేశాన్ని ప్రేమించడం. భారతదేశ పౌరులుగా నిజాయితీగా మన బాధ్యతను మనం నిర్వర్తించడం. బోలో స్వతంత్ర భారత్ మాతా కీ జై.